నెక్స్ట్ వచ్చి మనము రౌండ్స్ అనేది ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి. పేపర్ మీద మనం రౌండ్స్ పెన్సిల్తో గీసుకున్నాక ఇదిగోండి ఈ విధంగా పాదం ఎత్తేసేసి ఇదిగోండి నీడిల్ దగ్గర మనము పేపర్ని ఈ విధంగా పెట్టేసేసి పాదం దించేసేసి నిదానంగా మనము కుట్టుకుంటా రావాలి. ఈ రౌండ్ కుట్టేటప్పుడు మనము మిషన్ అనేది ఫాస్ట్గా తొక్కకూడదండి. నిదానంగా తొక్కుకుంటా రౌండ్స్ దగ్గర వచ్చేసరికి మనము పేపర్ని తిప్పుకుంటా కుట్టుకొచ్చుకోవాలి. ఈ విధంగా మనం కుట్టడం వల్ల మనకి బ్లౌజ్కి వచ్చేసరికి రౌండ్ నెక్ అనేది ఏ విధంగా కుట్టాలి, చంక దగ్గర రౌండ్ అనేది ఏ విధంగా కుట్టుకోవాలి అర్థమైద్ది అనమాట. ఒకవేళ గీత మీద నుంచి నీడిల్ అనేది సైడ్కి వెళ్ళిపోయింది అనుకోండి, ఇదిగోండి మళ్ళీ పాదం ఎత్తుకొని మనం నిదానంగా సరి చేసుకుంటా పేపర్ని మళ్ళీ పాదం దించేసేసి నిదానంగా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కుట్టడం వల్ల మనకి రౌండ్స్ అనేది ఎట్లా కుట్టాలో అర్థమైద్ది. కొత్తగా టైలరింగ్ వర్క్ చేసేటప్పుడు మనం ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలండి. మీలో ఎవరైనా సరే కొత్తగా టైలరింగ్ వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ని ఫాలో చేసుకోండి. కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి, లైక్ కొట్టండి. మీలో ఎవరైనా సరే బిగినర్స్ అని కనుక ఉంటే ఫస్ట్ నుంచి ఏ విధంగా మనము టైలరింగ్ వర్క్ నేర్చుకోవాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ మీకు చెప్పానండి. మీలో కొత్తగా ఎవరైనా టైలరింగ్ వర్క్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ని ఫాలో చేసుకోండి. మనము ఈ విధంగా మనం రౌండ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట.